హాంకాంగ్లో ఈ నెల 26 జరిగిన అగ్ని ప్రమాదం వేల మంది నిరాశ్రయాలను చేస్తుంది. చాలా మంది తమ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ఇప్పటికీ వెతుకుతున్నారు. ఈ ప్రమాదాన్ని దశాబ్దాల తర్వాత జరిగిన అత్యంత భయంకర అగ్ని ప్రమాదంగా హాంకాంగ్ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. మంటలు చెలరేగినప్పుడు నివాస సముదాయంలో భవనాల్లో అలారాలు పనిచేయకపోవడమే మరింత తీవ్రతకు కారణంగా గుర్తించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటికే 128 మంది ప్రాణాలు కోల్పోగా 200 మంది ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మరో 89 మృతదేహాలు గుర్తించే పనిలో ఉన్నారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా చాలా మంది చెల్లాచెదరైపోయారు. దాదాపు 40 గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఒక్కో అపార్ట్మెంట్లో వరుసగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక భవన సముదాయంలో చెలరేగిన మంటలు క్షణాల్లో పక్కనే ఉన్న మిగతా టవర్లకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు 1000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది 24 గంటల పాటు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. ఇప్పటికీ కొన్ని భవనాల నుంచి పొగ వెలువడుతూనే ఉంది. ఈ భవంతుల మరమ్మతుల సందర్భంగా కిటికీల వద్ద ఏర్పాటు చేసిన పాలిస్టైరీన్ బోర్డుల వల్లే మంటల తీవ్రత పెరిగినట్టుగా అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు మరమ్మతు పనుల కోసం ఏర్పాటు చేసిన వెదురు బొంగులు, నిర్మాణ మెష్ కూడా మంటల వ్యాప్తికి కారణమై ఉంటుందని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన హౌసింగ్ కాంప్లెక్స్ను తైపో జిల్లాలో 1983లో నిర్మించారు. ఇందులో ఒక్కోటి 31 అంతస్తులతో మొత్తం 8 టవర్లున్నాయి. ఇవన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. మొత్తం 1984 ఫ్లాట్లుంటే ఇందులో దాదాపుగా 4600 మంది నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న వారిలో 40% పైగా 65 ఏళ్ల పైబడ్డవారే అని తెలుస్తోంది.